Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనం డిస్కస్ going వచ్చేసి లెట్ క్వశ్చన్ నెంబర్ 2 అన్నమాట. యాడ్ 2 నెంబర్స్. ఇదేంటి ఎంత సింపుల్ క్వశ్చన్ అనుకుంటున్నారా? సో యాడ్ 2 నెంబర్స్ అనేది సింపుల్ క్వశ్చన్ ఏం కాదు, ఇది మీడియం క్వశ్చన్. బికాజ్ ఇది ఏంటంటే లింక్ లిస్ట్లో ఒక క్వశ్చన్ అనమాట. సో అసలు ఈ క్వశ్చన్ ఏంటి అంటే మనకి రెండు లింక్ లిస్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఓకే, యు ఆర్ గివెన్ 2 నాన్ ఎంటీ లింక్ లిస్ట్ రిప్రజెంటింగ్ 2 నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. రెండు నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ని రిప్రజెంట్ చేస్తాయంట రెండు లింక్ లిస్ట్లో. ఎలా ఎలా రిప్రజెంట్ చేస్తాయి? ద డిజిట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ రివర్స్ ఆర్డర్. సో రివర్స్ ఆర్డర్ అంటే ఏమని అర్థం? రెండు డిజిట్స్ ఇస్తున్నాడంట, రెండు లింక్ లిస్ట్ అంటే రెండు డిజిట్స్ అన్నాడు. సో ఇదంతా ఒక డిజిట్, ఇదంతా ఒక డిజిట్, ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి. బట్ ఎలాగుంటుంది? రివర్స్ ఆర్డర్ ఉంది. అంటే 3 4 2 4 6 5 అంటే మనకు రెండు నెంబర్లు ఇస్తున్నాడు గైస్. ఆ నెంబర్లో ప్రతి డిజిట్ ఒక్కొక్క నోడ్లో లైక్ వాల్యూ కింద అనమాట. సో ఇది ఫస్ట్ వాల్యూ వచ్చేసి 342, సెకండ్ ఏమో 465. కాంటే చూడండి వాడు ఎలా ఇచ్చాడు మనకి లింక్ లిస్ట్ 243, సెకండ్ ఏమో 564 ఇచ్చాడు. నేను రివర్స్ చేయండి, వీటిని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 342, ఇదిగో 342 ఫస్ట్ డిజిట్. మనకి ఇక్కడ ఏం చెప్పాడు? 2 నాన్ ఎంటీ లింక్ లిస్ట్ రిప్రజెంటింగ్ 2 నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. ఇది ఫస్ట్ ఇంటిజర్. ఇది రివర్స్ చేసి అన్నీ కలిపేస్తే ఫస్ట్ డిజిట్, అండ్ సెకండ్ ఇది రివర్స్ చేసి అన్నీ కలిపేస్తే సెకండ్ డిజిట్, అదే నెంబర్. సో ఈ రెండు కలిపిన తర్వాత మనకు ఒక వాల్యూ వస్తుంది కదా. ఎంత వచ్చింది? 342 + 465 కలిపితే ఎంత? 807. దీన్ని ఏం చేయాలి? మనం రివర్స్ చేసి ప్రతి ఒక్కొక్క డిజిట్ని మనం ఒక నోడ్లో పెట్టాలన్నమాట. సో 807 వచ్చిందా? దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? 708 వస్తుంది. సో 7 ఒక నోడ్లో పెట్టాలి, నెక్స్ట్ దగ్గర 0 పెట్టాలి, నెక్స్ట్ దాంట్లో 8 పెట్టాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ మనకు తెలిసిన బేసిక్స్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు? చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే సింపుల్గా num1 అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను, అండ్ num2 = ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను. ఓకేనా? వైల్ L1 లిస్ట్ 1 అని చెప్పి ఏం చేయాలి? num1 డాట్ అపెండ్ ఆఫ్ స్ట్రింగ్ కింద ఆ వాల్యూని కన్వర్ట్ చేసి num1కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, సింపుల్గా L1 డాట్ వాల్ అంటాం. సో యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి? L1ని ముందుకు మూవ్ చేయాలి. ఇప్పుడు L1 ఎక్కడ ఉంది? హెడ్. L1 అంటే హెడ్, లింక్ లిస్ట్ 1కి హెడ్ అనమాట. సో L1 2 దగ్గర ఉంది. సో 2 ఒక వాల్యూ, ఈ వాల్యూ తీసుకొని num1కి స్టోర్ చేయమంటున్నాం. ఎలా స్టోర్ చేయాలి? స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి స్టోర్ చేయమంటున్నాం. తర్వాత ఏమవ్వాలి? ఒకసారి యాడ్ అయిన తర్వాత ఇది పాయింట్ చేసేసి కాస్త నెక్స్ట్ దానికి వెళ్ళాలి. సో సింపుల్గా L1 = L1 డాట్ నెక్స్ట్. ఇలా ఏమవుతుంది మనకి? ఈ num1 అనే ఆ లిస్ట్లో 2 స్ట్రింగ్ కింద కన్వర్ట్ స్టోర్ అవుతుంది, తర్వాత ఏమో 4, తర్వాత ఏమో 3, ఇవన్నీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ స్టోర్ అవుతాయి. సేమ్ అలాగే మనం ఇంకొక వైల్ రాద్దాం. వైల్ L2 ఉన్నంతసేపు num2 డాట్ అపెండ్ ఆఫ్ str ఆఫ్ L2 డాట్ వాల్. తర్వాత ఏం చేయాలి? L2ని మూవ్ చేయాలి కాబట్టి L2 = L2 డాట్ నెక్స్ట్. ఏమవుతాయి? num1లోనేమో ఫస్ట్ లింక్ లిస్ట్లో నెంబర్స్ అన్నీ యాడ్ అయిపోతాయి, num2లోనేమో సెకండ్ లింక్ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ అయిపోతాయి. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? సింపుల్గా టోటల్ ఏం చేయొచ్చు అంటే మనం జాయిన్ ఉన్న ఒక ఉంది కదా, సింపుల్గా ఏం చేద్దాం అంటే ఇలా పెట్టేసి డాట్ జాయిన్ ఆఫ్ num1. జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలి? దీన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలి కదా, ఇంట్. సో ఇలా పెట్టిన తర్వాత ప్లస్ ఇంట్ ఆఫ్ సేమ్ ఇలాగే సెకండ్ది కూడా జాయిన్ ఆఫ్ num2. ఏమవుతుంది మనకి టోటల్? ఇది ఏమవుతుంది అసలు? ఈ వాల్యూస్ అనేవి అన్నీ ఒక సింగిల్ స్ట్రింగ్ కింద యాడ్ అయిపోయి ఇంటిజర్ కింద కన్వర్ట్ అయ్యి రెండు యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇది ఇండివిజువల్గా ఉన్నాయి కదా, 2 ఒక ఎలిమెంట్, 4 ఒక ఎలిమెంట్, 3 ఒక ఎలిమెంట్. ఇలా ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చి డాట్ జాయిన్ ఆఫ్ num1 అన్నది ఏమవుతుంది? 2 4 3 అనేది ఒక సింగిల్ స్ట్రింగ్ కింద యాడ్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను, ఇక్కడ మీకు డౌట్ రావాలి. 2 4 3 అవుతుంది. 2 4 3 అలాగే 5 6 4 క్యాలిక్యులేషన్ తేడా వద్దా లేదా? వస్తుంది. ఎందుకు తేడా వస్తుంది? బికాస్ ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నాం? 2 4 3 5 6 4 యాడ్ చేస్తున్నాం. మనం ఏం యాడ్ చేయాలి అసలు? 3 4 2 4 6 5 యాడ్ చేయాలి. అవునా కదా? ఆన్సర్ డిఫరెన్స్ అవుతుంది కదా. సో ఈ టోటల్ క్యాలిక్యులేషన్ ఏం చేద్దాం అంటే మనం ఎలాగో num1 num2 లిస్టులు తీసుకున్నాం కాబట్టి మనం ఇండెక్సింగ్ వాడుకొని రివర్స్ చేయొచ్చు కదా. మనం అదన్నా చేయొచ్చు, లేదంటే మనకి రివర్స్ అన్న ఒక ఫంక్షన్ ఉంటుంది, అది కూడా వాడుకోవచ్చు. నేను సింపుల్గా num1 డాట్ రివర్స్ ఆఫ్ అన్నా, num2 డాట్ రివర్స్ ఆఫ్. ఓకే,
ఇప్పుడు కరెక్ట్గా 342 465 అనేవి ఇందులో నమ్ 1 నమ్ 2లో ఉన్నాయి, రివర్స్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే కరెక్ట్గా 807 వస్తుంది. సో దీన్ని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మళ్ళీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తా. స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేశానా? దీన్ని మనం కన్వర్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, 807 అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం, డైరెక్ట్ కిందకి వచ్చేసి మనం ఒక డమ్మీ క్రియేట్ చేసి అక్కడ నుంచి మనం ఒక ఫర్ లూప్ అయితే రాద్దాం. సో సింపుల్గా డమ్మీ ఈక్వల్ టు లిస్ట్ నోడ్ ఆఫ్ 0 అన్న. ఓకే ఎంటీ నోడ్ గెట్ చేసా. దీనికి మనం డమ్మీ యొక్క అడ్రస్ మనం కాపీ చేసుకోవాలి కాబట్టి కరెంట్ ఈక్వల్ టు డమ్మీ అని చెప్పి సేవ్ చేసుకున్నా దాని అడ్రస్ని. ఈ కరెంట్ మీద మనం ఏం చేద్దాం, దీని తర్వాత నోడ్స్ యాడ్ చేద్దాం. ఓకేనా? సో మనకి అవుట్పుట్ ఏం రావాలి, 708 రావాలి. 708 రావాలి. సో ఇక్కడ డమ్మీ క్రియేట్ చేసిన ఏమైంది, లిస్ట్ నోడ్ ఆఫ్ 0 అన్న. 0 అన్న వాల్యూతో ఒక డమ్మీ, దీనికన్నా ముందు ఒక లిస్ట్ హెడ్ని మనం తీసుకున్నాం డమ్మీ అన్నది, అది అలా పక్కన ఉంచండి. దానికి ఈ ముందు తీసుకున్న దానికి ఇవి యాడ్ చేసుకుంటే వెళ్ళాలి లిస్ట్ నోట్స్ అనేవి. సింపుల్గా నేను ఏం చేద్దానంటే ఒక పర్ డిజిట్ ఇన్ టోటల్ మనకి ఎలాగుంది, 708 కింద ఉండాలి. అవునా? అలాగే ఇక్కడ ఇది ఎలాగుందంటే 807 ఉంది. దీన్ని రివర్స్ చేయాలి. సో ఏం చేస్తాను, టోటల్ని చెప్పి ఇలా రివర్స్ చేస్తాను. సో ఏం చేశాను, ఈ టోటల్ని రివర్స్ చేశాను. ఇక్కడ డైరెక్ట్ రివర్స్ చేశాను. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు 807 కాస్త 708 అయింది. 708 అయ్యి డిజిట్ అన్నది ఏమవుతుంది, ఒక్కొక్క దాని మీద అటెడ్ అవుతుంది. ఫస్ట్ డిజిట్లో 7 వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలి, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఒక లిస్ట్ నోడ్ క్రియేట్ చేసి దానికి వాల్యూ ఏమవ్వాలి, డిజిట్ అనేది ఎలాగ ఉంది, ఇక్కడ టోటల్ కూడా స్ట్రింగ్లో ఉంది, డిజిట్ కూడా స్ట్రింగ్లో ఉంటుంది. సో దాన్ని ఏం చేయాలి, మనం ఇంటి కింద కన్వర్ట్ చేసి అప్పుడు దీనికి వాల్యూ ఇవ్వాలి. ఇంట్ ఆఫ్ డిజిట్ ఇలా రాసానా. తర్వాత కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఓకే, సో అలా మనకి అన్ని డిజిట్స్ కూడా మనకి ఒక నోడ్ క్రియేట్ అయ్యి దానికి వాల్యూ సెట్ అయిపోయి ప్రతిదీ ఇంగ్లీష్కి యాడ్ అయిపోతాయి అనమాట. ఒకటి యాడ్ అయిపోతాయి, ఎందుకంటే ఇక్కడ కరెంట్ డాట్ నెక్స్ట్ ఉంది కాబట్టి ప్రతిదీ అలా యాడ్ అవుతాయి, వెళ్ళిపోతాయి. మనం లాస్ట్కి వచ్చింది అది ఏం చేయాలి, సింపుల్గా మనకి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, కరెంట్ ఈక్వల్ టు డమ్మీ దగ్గర స్టార్ట్ అయ్యి ఫస్ట్ నోడ్ ఎక్కడ స్టార్ట్ అయింది, దీని దగ్గర ఉన్న నెక్స్ట్ నోడ్ దగ్గర ఉంటుంది అనమాట. సింపుల్గా మనం రిటర్న్ డమ్మీ డాట్ నెక్స్ట్, ఎందుకంటే ఈ డమ్మీ వాల్యూ ఉన్నది మనం దీనికన్నా ముందు క్రియేట్ చేసాం. దీని డాట్ నెక్స్ట్ దగ్గర ఈ వాల్యూ ఉంటుంది. సో మనం రిటర్న్ చేయాల్సింది ఇది. సో అదే డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, డమ్మీ డాట్ నెక్స్ట్ అంటున్నాం. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాను దీన్ని. కొంచెం మనకి రన్ అయితే అయింది, సబ్మిట్ కూడా చేసేస్తున్నా. సో జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని రాసాం అనమాట ఇది, అందుకని చెప్పి ఇలా వచ్చింది. సో ఇది చాలా చిన్న సింపుల్ వే అనమాట. మనకు తెలిసిన కాన్సెప్ట్స్ అలాగే మనకు తెలిసిన ఫంక్షన్స్ కన్వర్షన్స్ వాడుకుని బేసిక్ లాజిక్ అయితే మనం రాసాం. ఓకేనా? సో దీన్ని ఇంకా బాగా రాయొచ్చు అనమాట. సో మిగతా అప్రోచ్లు కూడా నేను ఇందులో మీకు చూపిస్తాను. అండ్ దీని టైమ్ అండ్ స్పేస్ కంప్లీట్ వచ్చి ఆఫ్ m ఇంటూ n. స్పేస్ అండ్ టైం కూడా రెండు కూడా ఆఫ్ m ఇంటూ n అనమాట. ఎందుకంటే ఇది m, ఇది n. ఇది ఎన్నిసార్లు రన్ అవుతుందో ఇది కూడా ఎన్నిసార్లు చెకింగ్ అవుతుంది. 2 సార్లు n టైమ్స్ చెక్ అవుతుంది. సో ఒకటి m ఒకటి n, ఆఫ్ m ఇంటూ n. ప్రతిదీ కూడా మనం సేవ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ కౌంట్ చేయాలి, అన్నీ చేస్తున్నాం కదా. సో అందుకని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకుని అన్ని స్టోర్ చేసుకుంటున్నాం వాల్యూస్. అందుకని చెప్పి స్పేస్ కంప్లీట్ కూడా ఆఫ్ m ఇంటూ n. ఓకేనా? రెండు ఒకటే. ఇప్పుడు మనం ఇంకా వేరే వేస్ ఉన్నాయి, ఆ వేస్లో కూడా మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇది 2 పాయింటర్ అప్రోచ్ అయితే ట్రై చేద్దాం దీనికి. సో నేను చేస్తున్నానంటే సింపుల్గా డమ్మీ ఈక్వల్ టు లిస్ట్ నోడ్ ఆఫ్ 0 అని చెప్పి ఒక డమ్మీ నోడ్ క్రియేట్ చేస్తుంది ఇందాకలాగే. అండ్ కరెంట్ ఈక్వల్ టు డమ్మీ అండ్ ఆల్సో క్యారీ ఈక్వల్ టు 0 అన్నా. ఎందుకంటే ఇది మనం లైక్ 2 పాయింట్ టెక్నిక్ యూస్ చేయబోతున్నాం. ఇందులో క్యారీ ఎందుకు తీసుకున్నానంటే ఒక సింగిల్ డిజిట్ అయితే ఫైన్, అంటే 0 1 2 3 4 5 6 7 8 9 దాకా పర్లేదు. యాడ్ చేసినప్పుడు 10 అయింది అనుకో, ఎక్స్ట్రా వాల్యూ వస్తుందా. సో దాన్ని మనం ఈ వేరియబుల్తో హ్యాండిల్ చేద్దాం అనమాట. సో ఎలాగా ఏంటి అన్నది ఇప్పుడు మీరు కింద ఆన్సర్ చూసే కదా మీకు అర్థమవుతుంది. చిన్న క్యాలిక్యులేషన్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇది ఎంత రాసాం కదా, ట్రావర్స్ అవుదాం. ఎలా అనుకుంటున్నారు, వైల్ L1 ఆర్ L2 ఆర్ క్యారీ ఇవి ఉన్నంతసేపు. అంటే ఇప్పుడు మనకి కరెక్ట్గా ఇందులో ఎగ్జాంపుల్ వల్ల 3 ఇచ్చాడు రెండిట్లకి కూడా. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫస్ట్ దేమో 4 డిజిట్లు, సెకండ్ దేమో 2 డిజిట్లు ఇవ్వచ్చు. 5400 ప్లస్ కింద 23 ఇచ్చాడు అనుకో, పైన 4 డిజిట్లు ఉంటాయి, కింద 2 ఉంటాయి. సో మనం అవి కూడా హ్యాండిల్ చేయాలి కదా. సో అందుకని చెప్పి ఆర్ రాశారనమాట. ఒకటి ఎంటీ అయిపోయినా ఇంకోటి ఉందంటే ట్రూ వస్తుంది. ఓకే, సో అప్పుడు ఈ వైలో రన్ అవుతూనే ఉంటుంది. అన్ని నోట్స్ విజిట్ అయ్యేదాకా ఈ వైలో రన్ అవుతూనే ఉంటుంది. సో లోపల ఏం చేయాలి అంటే 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. val1 ఈక్వల్ టు
0, val2 ఈక్వల్ టు 0. ఇఫ్ L1 ఒకవేళ L1 ఉంటే val1 ఈక్వల్ టు L1 డాట్ వాల్యూ. ఫస్ట్ రెండు వేరియబుల్స్ తీసుకుని ఓకే ఇది కూడా val1 తీసుకున్నాను, val2 అనమాట. ఇది సేమ్ ఇలాగే మనం L2 వాల్ అంటే ఫస్ట్ 0 అని తీసుకుని ఈ L1 అంటే ఎలిమెంట్ ఉంటే దాని వాల్యూని ఇందులో సేవ్ చేయమంటున్నాం. సింపుల్గా ఇలా రాసాం కదా. ఇది ఈ రెండు ఏం చేస్తాయి, వైల్ లూప్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రెండు 0 సెట్ అవుతాయి. సెట్ అయిన తర్వాత L1 అన్న నోడ్ ఉందనుకో, ఈ నోడ్ ఉంది, ఏమవుతుంది అప్పుడు ఇది ట్రూ అయ్యి లోపలికి వెళ్ళి val1 ఈక్వల్ టు L1 డాట్ వాల్. L1 అంటే ఇదే కదా, సో దీని వాల్యూ వచ్చేసి దీని దగ్గర సెట్ అవుతుంది. సేమ్ అలాగే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో ఏమవుతుంది, L2 చెక్ చేస్తున్నాం. L2 చెక్ చేసేసి అందులో నోడ్ ఉందనుకో, దాని వాల్యూ కూడా వాల్యూ 2లో సేవ్ చేసుకుంటున్నాం. దీన్ని ఇంకా ఎలా సింపుల్గా రాయచ్చు అనుకుంటున్నారు, ఎంత అవసరం లేదు, డైరెక్ట్ మనం సింగిల్ లైన్ రాసేయచ్చు అనమాట. ఎలా అంటే మనకి ఇక్కడ ఇందులో ఏం కావాలి, L1 డాట్ వాల్యూ కావాలి, అవునా, L1 డాట్ వాల్యూ కావాలి ఇందులో. ఎప్పుడు ఉన్నప్పుడే కదా, సింపుల్గా ఇఫ్ L1 లేనప్పుడు ఏం చేయాలి, 0 ఉండాలి, ఎల్స్ 0. ఓకేనా. సెకండ్ కూడా అంతే, L2 డాట్ వాల్ ఇఫ్ L2 ఎల్స్ 0. ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ వన్ లైన్ రాయడం అనమాట. ఓకేనా. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ లైన్ అన్నది మనం ఇందాక కండిషన్ ఎలా రాసాం, ఇఫ్ L1 అన్నప్పుడు ఏం చేయాలన్నాను, val1 ఈక్వల్ టు L1 డాట్ వాల్ అన్నానా, అవునా కదా. సో ఇక్కడ ఈ లైన్లో ఏం జరుగుద్ది అంటే ఒకవేళ L1 ఉంటే, ఇఫ్ L1 ఒకవేళ L1 ఉంటే ఈ వాల్యూ దగ్గర L1 డాట్ వాల్యూని సేవ్ చేయమంటున్నా, లేదనుకో ఎల్స్ 0 పెట్టమంటున్నాం. సేమ్ అలాగే దీంట్లో కూడా అంతే, L2 ఉందనుకో ఇక్కడ దీనికి ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ val2 ఈక్వల్ టు అన్నాం, దీనికి కూడా అంతే ఈక్వల్ టు అన్నాం. దీని తర్వాత ఈక్వల్ టు తర్వాత ఏం చేయాలో చెప్పలేదు. L2 ఉంటే L2 డాట్ వాల్యూ పెట్టమంటున్నాం, లేకపోతే 0 అంటున్నాం. ఇదంతా ఇది జస్ట్ వన్ లైన్ అనమాట. ఇది ఆల్రెడీ మనం పైథాన్ చెప్పాను కదా, అందులో మొత్తం అన్ని ఎన్ని క్లియర్ చేస్తాం ఇప్పుడు. సో అవన్నీ చూసుంటే ఇవన్నీ అసలు మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. సో అది చూడకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది జస్ట్ వన్ లైన్ అనమాట ఇఫ్ ఎల్స్ కండిషన్కి, అంతకన్నా ఏం కాదు. సో ఎక్కువ ఏం చేసుకోకండి, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి, క్యారీని తీయాలి, డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్గా ఏం చేద్దాం అంటే టోటల్ ఈక్వల్ టు val1 ప్లస్ val2 ప్లస్ క్యారీ. తర్వాత క్యారీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే టోటల్ డబుల్ మోడ్, డిజిటల్ తీస్తాం అంటే టోటల్ మోడ్ 10. సో ఇక్కడ val1 ఎంత వచ్చింది 2, val2 ఏమో 5 వచ్చింది, అవునా. 5 ప్లస్ 2 ఎంత 7, 7 ప్లస్ 0 ఎంత 7. సో టోటల్ ఈక్వల్ టు 7 వచ్చింది. ఇక్కడ క్యారీ అంటే లైక్ ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా ఏం లేదు కాబట్టి క్యారీలో ఎంత సెట్ అవుతుంది, 7 డబుల్ మోడ్ 10 చేస్తే ఏమొస్తుంది, 7 వస్తుంది, అవునా. డిజిట్లో 7 మోడ్ 10 చేస్తే ఏమొస్తుంది, 7 మోడ్ 10 చేస్తే డిజిట్ కూడా 7 వస్తుంది అనమాట. ఓకే. సో అసలు మరి ఇది ఎందుకు రాసేవారు, రెండు ఒకలా అవుతున్నాయి కదా అంటే ఇక్కడ చూడు 4 ఉంది, నెక్స్ట్ 6 ఉంది, అవునా. 6 4కి వెళ్తే ఎంత 10. సో క్యారీలో ఏమొస్తుంది, 10 మోడ్ 10 చేస్తే ఎంత వస్తుంది, అదే 10 ఫ్లోర్ డివిజన్ చేస్తే ఎంత వస్తుంది 0. క్యారీని మళ్ళీ 0 సెట్ చేసాం. డిజిట్ 10 మోడ్ 10 చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒకటి రిమైండర్ వస్తుంది, ఒకటి కోషంట్ వస్తుంది, అవునా. సో క్యారీని డిజిట్ని మనం సెపరేట్గా తీసుకుంటున్నాం. తీసుకుని మనం దీని దగ్గర నెక్స్ట్ ఏం చేద్దాం అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఇందాక ఏం చెప్పాను, రెండింటికి క్యారీ దగ్గర 7 మిగిలింది, డిజిట్ దగ్గర 7 మిగిలింది అన్నాం కదా. మనం ఏం చేయాలి ఇప్పుడు, ఈ కరెంట్ డాట్ నెక్స్ట్కి ఆ డిజిట్ని యాడ్ చేయాలి. ఇందాక మనం ఒక నోడ్ క్రియేట్ చేసి యాడ్ చేసాం కదా, సేమ్ అలాగనమాట. సింపుల్గా కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ నోడ్ ఆఫ్ డిజిట్. అండ్ వన్స్ మనం ఇది క్రియేట్ చేసిన ఏం చేయాలి, కరెంట్ని మూవ్ చేయాలి కదా, కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఓకే, లూప్ రన్ అవుతుంది, లిస్ట్ అదే లైక్ ఈ లిస్ట్ నోడ్ అయితే యాడ్ అయిపోతుంది. మనం ఏం చేయాలి, నెక్స్ట్ L1 L2 మూవ్ చేయాలి కదా. ఫస్ట్ L1 L2 ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి స్టార్టింగ్లో. సో L1 L2 మూవ్ చేయాలి కదా. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంటుంది, ఇందాక ఆల్రెడీ చెప్పా, ఒకటి పెద్దగా ఉన్నా ఫస్ట్ది పెద్దగా ఉన్నా సెకండ్ది పెద్దగా ఉన్నా ఎర్రర్స్ వస్తాయి. సో అందుకని చెప్పి ఇది ఎలా హ్యాండిల్ ఇచ్చానుకున్నారు, సేమ్ ఇఫ్ L1 ఒకవేళ L1 ఇంకా ఉందనుకో, L1 ఈక్వల్ టు L1 డాట్ నెక్స్ట్. ఇఫ్ L2 ఈక్వల్ టు L2 డాట్ నెక్స్ట్. ఓకేనా. ఒకవేళ వాల్యూ ఉంటే మూవ్ అవుతుంది, లేకపోతే ఆ కండిషన్ అనేది ఇంకా అక్కడతో మూవ్ అవుతుంది అనమాట, అక్కడతో ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 4 ఉంది, ఇక్కడ 5 6 4 ఉన్నాయి అనుకోండి. జస్ట్ 2 4 ఉంది, 5 6 4 ఉన్నాయి. సో ఒక 2 ఇటరేషన్ తర్వాత 4 తర్వాత ఇంకే వాల్యూస్ ఉండవు, ఎంటీ అయిపోద్ది, L1 అన్నది నన్ను అయిపోద్ది. సో ఇది రన్ అవుతుంది, ఇది మూవ్ అవుతుంది. సో ఇది రాంగ్ వచ్చినా ఇది ఆల్రెడీ వాల్యూ ఉంటుంది కాబట్టి ఓవరాల్ ట్రూ అయిపోద్ది. ఆర్ అన్నది రాసినప్పుడు ఒక్క ట్రూ ఉంటే చాలు, మొత్తం అంతా ట్రూ అయిపోద్ది. ఓకేనా. సో
ఇలా మనకి ఏమవుతుంది వైల్ లూప్ ఎండ్ అయ్యేసరికి 708 అనేది వస్తుంది అనమాట. ఎక్కడికి వస్తుంది, డమ్మీ నోడ్ దీని ముందు ఉంటుంది 0తో, దాని తర్వాత నుంచి ఈ 3 వస్తాయి. సో సింపుల్గా మనం ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ డమ్మీ డాట్ నెక్స్ట్ అంతే. ఇందాక రాసిందేమో మనకి O ఆఫ్ m+n అనమాట, స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీ. దీనికి వచ్చేసి O ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ m, m అంటే ఏ నోడ్ ఎక్కువ ఉందో అన్నిసార్లు మాత్రమే రన్ అవుతుంది. అంటే లైక్ ఏ నోడ్ అంటే ఇన్ ద సెన్స్ ఏ లింక్ లిస్ట్ ఎంత పెద్దగా ఉందో అన్నిసార్లు రన్ అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకో, అంటే ఫస్ట్ది 4 times 4 ఉందనుకో, లింక్ లిస్ట్ లెంత్ వచ్చేసి 4 ఉందనుకో, ఈ వైల్ లూప్ అనేది 4 times రన్ అవుతుంది. ఓకేనా, అందుకని చెప్పే O ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ m, n స్పేస్ కాంప్లెక్సిటీ కూడా సేమ్ అనమాట. సో అయితే రన్ అయింది, సబ్మిట్ కూడా చేసేస్తున్నా. ఇక్కడ చూడండి కొంచెం బెటర్ అయింది. ఇప్పుడు మనం సేమ్ ఇదే కోడ్ మనం రికర్షన్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. సేమ్ చిన్న చేంజెస్ ఉంటుంది అంతే. సో అది కూడా చూపిస్తా చూడు. ఇక్కడ మనం రికర్సింగ్గా చేయాలంటే ఒక చిన్న మోడిఫికేషన్ చేయాలి. జస్ట్ కామా క్యారీ ఈక్వల్ టు 0 అని రాసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ రికర్షన్ అంటే ఏం చేయాలి, బేస్ కండిషన్ రాస్తాం కదా. సో ఇది కింద పెడుతున్నా ప్రస్తుతానికి, ఎందుకంటే లాజిక్ ఇంచుమించు సేమ్ అనమాట. ఇఫ్ నాట్ L1 ఆర్ నాట్ L2 ఆర్ క్యారీ ఈక్వల్ టు 0 అయితే మాత్రం రిటర్న్ నన్ అనమాట. ఓకే, సో ఇది బేస్ కండిషన్ రాసాం రికర్సివ్ ఫంక్షన్కి. అండ్ మనం ఇవన్నీ రిమూవ్ చేసేయచ్చు. సో ఇది రిమూవ్ చేసిన తర్వాత మనం ఇందులో ఉంచాల్సిన మెయిన్ లాజిక్ ఏంటంటే ఇవే అనమాట. ఇవి మనం కొంచెం ముందుకు పెడదాం. సో ఏదంటే అంతా రిమూవ్ చేసేస్తాను. సో మెయిన్ లాజిక్ ఇవి అనమాట. ఇది బేసిక్గా ఇవి బేస్ కండిషన్ అంటారు. సో ఇవి లేకపోతే కనుక రిటర్న్ నన్ అంటున్నాం, లేదంటే వాల్యూ 1 వాల్యూ 2 మనం తీసుకుంటున్న తర్వాత టోటల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్యారీ అలాగే డిజిట్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. దీని తర్వాత ఏంటంటే రిజల్ట్ ఈక్వల్ టు నోడ్ క్రియేట్ చేయాలి. డిజిట్తో మనం ఒక నోడ్ అయితే క్రియేట్ చేయాలి. సో నోడ్ అయితే క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం రికర్సివ్ కాబట్టి దీనికి మళ్ళీ ఏం చేయాలి, L1 L2 ఎక్కడ ఉందో పాస్ చేయాలి కదా. సో ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పాస్ చేస్తున్నాం. ఒకవేళ 2 4 3 4 ఉందనుకో, సో సెకండ్ది ఏమైంది 5 6 4 ఉంది, ఇక్కడతో అయిపోతుంది సెకండ్ది. సో ఇది మనం హ్యాండిల్ చేయాలి. ఎలా అనుకుంటున్నారు, నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ 1 ఈక్వల్ టు L1 డాట్ నెక్స్ట్, ఇది ఎలా రాస్తామో అలాగే రాస్తున్నాను. ఇఫ్ L1 ఎల్స్ నన్, సేమ్ అలాగే నెక్స్ట్ 2 ఈక్వల్ టు L2 డాట్ నెక్స్ట్ ఇఫ్ L2 ఉన్నప్పుడు ఒకవేళ L2 ఉంటేనే నెక్స్ట్ మూవ్ చేయమన్నాను, లేకపోతే ఎల్స్ నన్ను అన్నది నెక్స్ట్ 2లో సేవ్ చేయమన్నాను. ఓకేనా, సో ఇది ఇందాక మనం డైరెక్ట్ ఇఫ్ కండిషన్ రాస్తాం రెండింటికి కూడా. సో ఇప్పుడు ఏంటంటే చెక్ చేసుకుంటున్నాం అంతే, చెక్ చేసి మూవ్ చేస్తున్నాం. అండ్ తర్వాత ఏంటి, మనం నెక్స్ట్కి యాడ్ చేయాలి కదా. దేనికి యాడ్ చేయాలి, రిజల్ట్ డాట్ నెక్స్ట్. దీని తర్వాత కదా ఇంకొక నోడ్ యాడ్ అవ్వాలి. డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు యాడ్ 2 నెంబర్స్ ఆఫ్, ఏం పాస్ చేయాలి దీనికి, నెక్స్ట్ 1 కామా నెక్స్ట్ 2 కామా ఇంకేం పాస్ చేయాలి, క్యారీ. మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా క్యారీని, ఆ క్యారీని మనం పాస్ చేయాలన్నమాట. రిటర్న్ చేయాలి, రిజల్ట్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇదే రికర్సివ్ కోడ్. ఇదంతా ఒకటే, ఇక్కడ కూడా ఇది కూడా ఒకటే, జస్ట్ వేరియబుల్ మార్చాం. తర్వాత ఏంటంటే చెకింగ్ మార్చాను అనమాట. ఒకవేళ ఉంటేనే నెక్స్ట్ మూవ్ చేయమన్నాం, లేకపోతే నన్ను సేవ్ చేయమన్నాం. దీన్ని ఈ రెండింటిని కూడా మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఈ ఫంక్షన్ పాస్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు ఎన్నిసార్లు కాల్ అవుతుంది, ఇది ఫెయిల్ అయ్యేదాకా అలా కాల్ అవుతూనే ఉంటుంది అనమాట. సో రన్ చేస్తున్నాను దీన్ని. సో అప్రోచ్ కూడా ఈజీనే, కాకపోతే రికర్షన్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అండ్ ఆబ్వియస్లీ మనం చేసిన మిస్టేక్ ఏంటి చెప్పాను ఆల్రెడీ, ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను. ఇది సెల్ఫ్ డాట్ అని చెప్పి వాడాలి. ఆల్సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఆర్ ఇవ్వకూడదు, ఇక్కడ అండ్ ఇవ్వాలి. మనం ఆర్ ఇస్తే మిస్టేక్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. రన్ అయితే ఇక్కడ అండ్ బదులు ఆర్ ఇచ్చాను కాబట్టి ఎర్ర వచ్చింది అంతే. సబ్మిట్ చేస్తాం. 9 సెకండ్స్ కొంచెం బెటర్ అనమాట. అండ్ ఇంకొక అప్రోచ్ ఉంది, సో మ్యాథ్ అప్రోచ్. ఇది కూడా ఈజీనే, కాకపోతే ఏంటంటే ఇది ఈరోజు మీరు ట్రై చేయండి. ఇది హోంవర్క్ అనమాట. ఇది ట్రై చేసి ఎలా సాల్వ్ చేయాలని మీరు చెక్ చేసి కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇది వాల్యూ వీడియో మీరు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ రెండు ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం అవుతుంది, మళ్ళీ కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి. రేపు వీడియో ముందు ఉంటా. టేక్ కేర్, బై బాయ్.